హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరితో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకోండి. లోపలున్న కొబ్బరిని సపరేట్ చేసేసుకొని వెనకాలన్న గ్రే కలర్ పార్ట్ని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, దాన్ని కూడా దీంట్లోకి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. వేరొక మిక్సింగ్ బౌల్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి అలాగే కొద్దిగా పాలని వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిలో 1 లీటర్ దాకా పాలని వేసుకొని మరిగించేసుకోండి. బాగా మరుగుతున్నప్పుడు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పిండిని 1/2 కప్పు దాకా పంచదారని వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక ఫైనల్గా దీంట్లో వెనిలా ఎసెన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిపోయాక ఇందాక పేస్ట్ చేసి పెట్టిన కొబ్బరి పేస్ట్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఐస్ క్రీమ్ మోల్డ్స్లో కానీ లేదా ఏదైనా గ్లాసుల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని 10 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఐస్ క్రీమ్ తీసుకునే ముందు నీళ్ళలో డిప్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసే